రానున్న కాలంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు 110 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం అరట్లకట్ట, గొడ్డెటిపాలెం, కోరిపల్లి గ్రామాల్లో 3,50,00,000తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అరట్లకట్ట గ్రామంలో కరప నుండి ఇంద్రపాలెం వరకు 19 కోట్లతో రోడ్డు వెడల్పులో భాగంగా కైకవోలు ఇరిగేషన్ కాలువపై నూతనంగా నిర్మించిన వంతెనను స్థానిక నాయకులు, కార్యకర్తలు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎస్సీపేటలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ను మరియు పేస్ 2 నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 72 లక్షలతో నూతనంగా నిర్మించిన 6 అదనపు తరగతి గదులను స్థానిక నాయకులతో రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అలాగే జగనన్న కాలనీలో ఇంటింటికి కుళాయి పైప్లైన్లకు రక్షిత మంచినీటి ట్యాంకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా గొడ్డెటిపాలెం గ్రామంలో 3 లక్షలతో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ షెడ్డు ప్రారంభోత్సవం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కోరుపల్లి గ్రామంలో 32 లక్షలతో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంకును స్థానిక నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబును స్థానిక మహిళలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికి హారతి పట్టారు. ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి త్రాగునీటి కుళాయిను ఓపెన్ చేసి మహిళలకు నీళ్ల బిందెనందించారు. ఎమ్మెల్యే కన్నబాబు వెంట సర్పంచులు సత్యవేణి, శ్రీనుబాబు, నాగేశ్వరరావు, ఎంపీటీసీలు కామేశ్వరి, దేవిశెట్టి సూర్యప్రకాష్, జెడ్పీటీసీ సభ్యులు ఏళ్ల సుబ్బారావు, మండల సర్పంచులు సమాఖ్య అధ్యక్షులు రొక్కాల గణేష్, గ్రామ కార్యదర్శి వాసిరెడ్డి సునీల్, పెనశెట్టి ఉమామహేశ్వరి, గజేంద్రుడు, సూర్యబాబు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్కూల్స్లో, ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్స్లో కూడా నాడు నేడు కింద ఇచ్చిన స్కూల్ డెవలప్మెంట్ వర్క్స్ అనేది కూడా ప్రారంభోత్సవాలు చేసాం. గొడ్డెటిపాలెంలో అంబేద్కర్ విశ్రాంతి మందిరానికి, అదేవిధంగా మన ఒక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించిన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అరట్లకట్టలో ఎస్సీ హ్యాబిటేషన్కి సంబంధించిన సీసీ రోడ్డు చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది, అది కూడా పూర్తి చేసి ప్రారంభించాం. ఈరోజు గొడ్డెటిపాలెంలో కూడా, కొరిపల్లిలో కూడా ఈరోజు వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసి తాగునీటి సరఫరా కోసం దాన్ని కూడా ప్రారంభించాం. గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు కూడా ప్రతి గ్రామంలోని తాగునీటి సరఫరాకి సంబంధించి ఓవర్ హెడ్ ట్యాంకులు ఇచ్చి ఇంటింటికి కుళాయిలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మళ్ళీ ఇప్పుడు రెండో దశలో దాదాపుగా మన ఒక్క నియోజకవర్గంలో 110 కోట్ల రూపాయల ఖర్చుతో ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం కానీ, పైప్ లైన్స్ కానీ, ఇంటింటికి కుళాయిలు ఇచ్చే పనులు కానీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇప్పుడే మన సర్పంచ్ గారు చెప్తున్నారు, కోరుపల్లి సర్పంచ్ గారు, అదే ఎంపీటీసీ గారు, ఇతర నాయకులందరూ ఈ గ్రామంలో దాదాపుగా పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి. 1 ట్రైన్స్ అన్నీ మొత్తం చేసాం. 1 చిన్న ఒక రోడ్డు, ఒక ట్రైన్ ఉందని చెప్తున్నారు, దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇవే కాకుండా ఆలయ నిర్మాణాలకు నిధులు ఇచ్చాం, అవి కూడా శరవేగంతో జరుగుతున్నాయి. ఇంకా కొన్ని పనులు మంజూరై ఉన్నాయి, వాటిని కూడా వచ్చే 15 రోజులు, 20 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం.